సంస్థ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమవుతుందనే వార్తలు ప్రపంచ టెక్ రంగంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మెటా తన గ్లోబల్ వర్క్ ఫోర్స్ తో దాదాపుగా 20% వరకు ఉద్యోగులను తగ్గించే దిశగా ప్రణాళికలు వేస్తుందని తెలుస్తోంది. సంఖ్యల పరంగా చూస్తే ఇది సుమారుగా 16,000 మందికి పైగా ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 2022-23 సమయంలో మెటా చేపట్టిన ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ పేరుతో జరిగిన లే ఆఫ్స్ కూడా పెద్ద చర్చకు దారితీశాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తే ఈ సమయంలో జరిగిన ఉద్యోగ కోతల కంటే ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం మరింత పెద్దదిగా ఉండబోతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మెటా సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 79,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను నిర్వహించే ఈ సంస్థలో ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ నిపుణులు, రీసెర్చ్లు, డేటా సైంటిస్టులు, అడ్మిన్ సిబ్బంది ఇలా అనేక విభాగాలలో వేలాది మంది పనిచేస్తున్నారు. అయితే టెక్నాలజీ రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు అంటే ఏఐ వేగంగా ఎదుగుతున్న ఈ నేపథ్యంలో మెటా తన వ్యూహాలను పూర్తిగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే కంపెనీ తన మానవ వనరుల నిర్మాణాన్ని మళ్లీ పునర్వ్యవస్థీకరించే ప్రయత్నంలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లే ఆఫ్స్ వెనుక ప్రధాన కారణంగా ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టే నిర్ణయం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే కొన్ని సంవత్సరాలలో ఏఐ డేటా సెంటర్లు, భారీ కంప్యూటింగ్ వ్యవస్థలు, చిప్ మౌలిక సదుపాయాలు, మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కోసం మెటా దాదాపుగా $100 బిలియన్ల వరకు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొందరు విశ్లేషకులు ఈ ఖర్చు మొత్తం $600 బిలియన్ స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది టెక్ పరిశ్రమలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద పెట్టుబడులలో ఒకటిగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇంత భారీ పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీ ఇతర ఖర్చులను తగ్గించవలసి వస్తుంది. అందులో ముఖ్యంగా ఉద్యోగ వ్యయం పెద్ద భాగం కావడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గించే కఠిన నిర్ణయం తీసుకోవలసి వస్తుందని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మార్క్ జుకర్బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో కంపెనీలలో పనిచేసే విధానం పూర్తిగా మారిపోతుంది అన్నారు. గతంలో పెద్ద బృందాలు కలిసి చేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో ఒకే టాలెంటెడ్ వ్యక్తి చాలా వేగంగా పూర్తి చేయగలడని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఒక టీంలో 10 మంది కలిసి చేసే పనిని సరైన ఏఐ టూల్స్ ఉంటే 1 లేదా 2 మాత్రమే పూర్తి చేయగల పరిస్థితి త్వరలోనే వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐ అసిస్టెడ్ వర్కర్స్ అనే కొత్త వర్క్ మోడల్ ని మెటా ముందుకు తీసుకొస్తుందని తెలుస్తోంది. ఏఐ సహాయంతో పనిచేసే ఉద్యోగులు అంటే వారు చేసే పనులు చాలా భాగాన్ని సాఫ్ట్వేర్ టూల్స్, ఆటోమేషన్స్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ సహాయం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి కోడింగ్, డేటా విశ్లేషణ, కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సపోర్ట్, డిజైన్, ప్రోడక్ట్ టెస్టింగ్ వంటి అనేక పనులు ఇప్పుడు ఏఐతో చాలా వేగంగా చేయగలుగుతున్నారు. ఈ కారణంగా ఒక సంస్థకు అవసరమైన మానవ వనరుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఇదే ట్రెండ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలలో కనిపిస్తోంది. అయితే ఉద్యోగుల కోతలు టెక్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ప్రొఫెషనల్స్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 2 సంవత్సరాలలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు లక్షల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఏఐ మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్ ఎలా మారుతుంది అనే ప్రశ్న చాలా మందిని కలవరపెడుతోంది. ఒకవైపు కొన్ని ఉద్యోగాలు తగ్గిపోతున్నా మరొక వైపు కొత్త నైపుణ్యాలు కలిగిన వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.